తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, సకల చరాచర సృష్టి రవి గమనంతో లింక్ అయి ఉండటం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రవి గ్రహాల్లోకి వెళ్ళా రారాజు. ఆయన గమనం రీత్యానే పండగలు కానీ, పబ్బాలు కానీ, ఆయనాలు కానీ ప్రతిదీ ఆయనతో రిలేట్ అయి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే రవి ఆయనాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, రెండు ఆయనాలు ఇక ఉత్తరాయణం కూడా మొదలు కాబోతోంది. ఉత్తరాయణం మొదలు కాబోతోంది. పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఉత్తరాయణ కాలానికి ఉన్నటువంటి, అంటే పుణ్యకాలం అని చెప్పడానికి ఉండేటటువంటి వైశిష్ట్యం ఏమిటి? మకరంలోకి ఆయన ఎంట్రీ ఇవ్వటంతో ఎందుకని అది అంత పరమ పవిత్రమైనటువంటి సమయంగా చూస్తారు? అలాగే ఎవరెవరికి ఈ కాలం బాగుంటుంది, అందరికీ బాగుండాలనుకోండి, అయినప్పటికీ కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది కదా, అలా కలిసి వచ్చేది ఎవరికి? అలాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ 6 నెలల్ని కూడా ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. అంటే ఇక్కడ అందరికీ తెలిసిందే, ఇక్కడ నుంచి దేవతలు ఇక నిద్రలేస్తారు కాబట్టి వాళ్ళు మన స్పృహలో ఉంటారు. సో కనుక ఇక్కడి నుంచి మనం ఎంత ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం అనేది మన చేతిలో ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కేవలం ఉత్తరాయణంలోనే ఎవరికైతే యజ్ఞోపవిత అర్హత అనేది ఉంటుందో వాళ్ళ ముహూర్తాలన్నీ కేవలం ఉత్తరాయణంలో మాత్రమే ఉంటాయి. అంటే ఉపనయనాలు ఉత్తరాయణంలో చేయాలి అనేది కూడా అదేనా మీరు అనేది? అంతేగా, ఉపనయనం ఖచ్చితంగా ఉత్తరాయణం. మీకు దక్షిణాయన ముహూర్తాలు కూడా ఉండవు. కాకపోతే పెట్టుడు అంటే ఇప్పుడు పెళ్లికి ముందు దాకా కూడా అవన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అప్పటికప్పుడు ఇంకా ఆపద్ధర్మంగా అప్పుడు చేసుకోవచ్చు, అంతవరకే. అప్పుడు దక్షిణాయనాలు చేయొచ్చా? అదిగా మరి చేసుకోవాలి మరి, యజ్ఞోపవితం లేకుండా పెళ్లి రాదు. సో మీరు ఎలా చూస్తారు అలా ముదురు పెంటకాయలు అయిపోయిన తర్వాత చేసుకోవటం ఉపనయనం? ఇప్పుడు ఇవాళ ఇబ్బంది ఏంటంటే కనుక, తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉన్న చోట పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న చోట తల్లిదండ్రులు పట్టించుకోరు. సో ఇద్దరు కరెక్ట్ గా సింక్రైజ్ అయినప్పుడే అన్ని వేడుకలకు కూడా సకాలంలో పూర్తవుతాయి. కరెక్ట్. కానీ శాస్త్రవచనం ఏమిటి? శాస్త్రవచనం అనేది అసలు ఫాలో అవటం అనేది వీళ్ళు ఉండదు. 7 ఏళ్ళకి చేయవలసిందే. అది ఇప్పుడు బ్రాహ్మణులకి ఖచ్చితంగా 8 ఏళ్ళలోపు. 8 అష్టవర్షాలు కదా. సో అందుకని 8 ఏళ్ళు బ్రాహ్మణులకి. తర్వాత వైశ్యులు వాళ్ళకి 12 ఏళ్ళు. ఎవరైతే క్షత్రియులు ఉంటారో వాళ్ళకి 16 ఏళ్ళు అని చెప్పింది. సో అలా చేసుకోవాల్సిందే ఎటువంటి పరిస్థితులు కదా. కానీ మరి ఇవాళ కాలమాన పరిస్థితులు బట్టి అది అవుతుందా అవదా అంటే అది వేరే విషయం. సరే, అలాగే గృహ ప్రవేశానికి కూడా ఉత్తరాయణం చాలా శ్రేష్టమని విన్నాను సార్. ముహూర్తాలు ఎప్పుడు కూడా మీకు దక్షిణాయనంలో ముహూర్తాల కన్నా కూడా, అంటే దక్షిణాయనంలో మనకి బాగా బలమైన ముహూర్తాలు అంటే శ్రావణ మాసంలో పెళ్లిళ్ళన్నీ కూడా మొదటి కొద్దిగా కష్టాలుండి తర్వాత సుఖాల్లోకి వస్తారు. జనరల్గా మనం అబ్జర్వ్ చేసినంత వరకు ఫస్ట్ ప్రాథమికంగా మటుకు కొద్దిగా కొన్నాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు బాగానే జీవితంలో. అలా గ్రాడ్యువల్గా పైగా కొద్దిగా కార్తీక మాసంలో జరిగినవి కొంతవరకు సుఖం శాంతి ఉంటుంది. ఆ తర్వాత మార్గశిరం కూడా కొంతవరకు పర్వాలేదు. ఇవి మంచి ముహూర్తాలు. తర్వాత ఇంకా బాగా మనం చూసేది అయితే కనుక మాఘమాసమే, అది కూడా దక్షిణాయనంలోనే. ఉత్తరాయణం కాబట్టి అక్కడి నుంచి ఎక్కువగా మనకి వైశాఖము మాఘము 2 ఎక్కువ జరుగుతాయి. అందుకే తర్వాత వైశాఖ మాసం అంతా కూడా ఆధ్యాత్మిక చైతన్యమే. ఇంచుమించు అన్ని దేవాలయాల్లో కూడా ఆయా దేవతామూర్తుల ఉత్సవాలన్నీ కూడా మనకి అక్కడే జరుగుతాయి. పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా వైశాఖ మాసాన్ని ఎన్నుకున్నారు జననం తీసుకోవడానికి. అంతే కదా. ఎందుకంటే వైశాఖ మాసం అంటే చాలా వికాసం, ఆధ్యాత్మిక వికాసం. సో అందుకని వైశాఖం అది. కనుక ఉత్తరాయణం ఎప్పుడు కూడా శ్రేష్టం. ఎందుకంటే వాళ్ళకి నిజానికి దేవతలకి నిద్ర అనేది ఏమి ఉండదు, కానీ ఒక నిద్ర నటిస్తారు, అది దక్షిణంలో కాబట్టి యోగ నిద్ర అనుకోవచ్చు. అంతేగా, యోగ నిద్రనే అంటారు. మరి శ్రీమన్నారాయణ ఎప్పుడు కూడా అదే చెప్తాడు కదా, కేవలం నేను జగన్నాటక మిష కోసం, నిజానికి నాకు నిద్ర ఉండదు, మెలకువ ఉండదు, స్వప్నం ఉండదు, ఇలాంటి జాగ్రత్త అవస్థలు ఏమి నాకు ఉండవు, కానీ జగన్నాటక మిష కోసం నేను యోగ నిద్ర తత్తులు ఉన్నాయి ఉంటాను అని. సో కనుక వాళ్ళు ఏ రకంగా నటించినా కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నట్టే కదా. సో ఇప్పుడు చైతన్యం ఉంది. సో మరి దేవతలందరూ కూడా పైనుంచి మనం దీవించాలంటే ఉత్తరాయణమే. సో అందుకని ఉత్తరాయణాన్ని విరివిగా ఉపయోగించుకోవటం అనేది చాలా మంచిది.
సాధ్యమైనంత వరకు మన శుభకార్యాలైనా ఏ కార్యమైనా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణమైనా ఉత్తరాయణంలో మొదలెడితే శ్రేష్టం. అయితే ఇప్పుడు మీరు అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే, ఈ ఉత్తరాయణం ఏదైతే అంటే ప్రతి సూర్యుడు మారే సంక్రమణం ఏదైతే ఉంటుందో మనం సంక్రాంతి అంటున్నాం. అవును. సో మనకి తెలిసిన సంక్రాంతి ఇది ఒకటే, మకర సంక్రాంతి. అవును. కానీ కానీ ప్రతి ప్రతి నెల మాసం సంక్రాంతే కదా. ఉమ్. ఏ నెలలో అయినా సూర్యుడు ఎక్కడికి వెళ్తే అది కుంభ కుంభ సంక్రాంతి, నెక్స్ట్ సంక్రాంతి, మేన వచ్చేది సంక్రాంతి, మేన సంక్రాంతి, వరుస సంక్రమణం ఈజ్ సంక్రాంతి. అంతే కదా. ఉమ్. కానీ సూర్యుడు సంక్రాంతి అనేది, క్రాంతి అనేది ఒక చైతన్యం, వెలుగు, లేదు చైతన్యం కూడా. చైతన్యం. ఓకే. సో కొన్ని మళ్ళీ అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఒకసారి విప్లవం కూడా. విప్లవం. అంతే కదా. అలాంటి విప్లవాన్ని కలిగించేవాడు, అంటే రగిలిచ్చేవాడు. అంటే మన యొక్క విప్లవం అంటే ఏంటి, మనం ఏదైనా సరే ఒక చెడుని నిర్మూలించి దాని మీద యుద్ధం చేయడం అనేది విప్లవం. రైట్ సార్. సో ఆ రకమైన ఉద్యమం అనుకోండి ఆ రకంగా. అలా మన యొక్క చెడు శక్తుల మీద మనం ఫైటింగ్ చేయాలి, అదే విప్లవం. సో అలాంటి విప్లవకారకుడు సూర్యుడు. సో అందుకని రవి మీద మనకి కమ్యూనిస్టులు అందరూ కూడా బాగా పేర్కొంటారు రవినే. ఎందుకంటే రవి అంటేనే చైతన్యం, రవి అంటేనే అన్నీ ఆయననే ఉన్నాయి. అంటే ఉదయించేప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, మధ్యాహ్నానికి వచ్చేప్పటికి రగిలిపోతాడు, అస్తమయ్యేప్పటికి చాలా కూల్గా, అందంగా. సో అందుకని అన్ని ఆయననే ఉన్నాయి. అలా మనం కూడా అంతేగా. అంతే సార్. ఉన్నట్టుండి కోపంలో కలుగుతూ ఉంటాం, ఉన్నట్టుండి ప్రశాంతంగా ఉంటాం. కానీ ఈ కోపాన్ని యూటిలైజ్ చేసుకోవటం, కోపం లేకుండా కొన్ని సందర్భాల్లో అవ్వదు, కానీ ఆ కోపాన్ని ఎక్కడ వాడాలి అనేది తెలిసి ఉంటాం. అయితే ఇప్పుడున్న ఏదైతే ఈ సంక్రమణ అనేది, మకర సంక్రమణ అనేది ఉందో, ఖచ్చితంగా భౌగోళికంగా సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు, కుంభంలో ఉన్నప్పుడు ఈ 2 నెలలు కూడా కొద్దిగా దేశానికి ఎంతో కొంత అరిష్టం అనేది ఉంటుంది. అరిష్టమా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు జరగచ్చు. తర్వాత ఎవరికైతే ఈ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కోసారి గండాల దాకా వెళ్ళచ్చు. సో ఎందుకంటే సూర్యుడికి ఈ 2 కూడా మిత్ర రాశులు కాదు, శనివి కదా, శత్రు రాశులు. సో అందుకని శత్రువుల బెడద పెరుగుతూ ఉండటం, సో ఆ రకంగా కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. శత్రు రాశులు అయినప్పుడు మరి మకరంలో ఉన్నప్పుడు నీచపడాలి, కానీ తులలో ఉన్నప్పుడు నీచపడతాడు ఏంటి ఆయన? దాని అర్థం అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరికైతే ఈ సూర్యుడు యొక్క రాశి అనేది ఉంటుందో, సూర్యుడికి ఎదురు రాశి ఏముంటుంది, 7th హౌస్ అవుతుంది. శని కదా. శని ఎక్కడ వచ్చి పొందుతాడు, మళ్ళీ మేష. శని ఎక్కడ వచ్చి పొందుతాడు, శని తులలో ఉంచబోతుంది కనుక తుల ఈయనకి నీచ రాశి. అక్కడ శని ఎక్కడ, రవి ఎక్కడ వచ్చి పొందుతాడు, మేషం. మరి శని ఎక్కడ నీచ పొందుతాడు, మేషం. అలా రిలేట్ చేశారా? ఓకే, సో గుడ్ పాయింట్ సార్. అందుకని ఆ రకంగా అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉండే గోచారం బట్టి చూసినట్టయితే కనుక ఖచ్చితంగా లాభంలో, కాబట్టి మీనానికి చాలా మంచి యోగం ఉంటుంది. మీనానికి బాగుంటుందా? మీనానికి కొత్తగా ఉద్యోగాలు రావాలన్నా, తర్వాత తండ్రి వైపు నుంచి ఏమైనా సంపదలు రావాలన్నా ఖచ్చితంగా మీన రాశి వాళ్ళకి బాగుంటుంది. తర్వాత మేష రాశికి కూడా రాజ్యస్థానంలో మంచి బలవంతుడు కాబట్టి మేష రాశికి కూడా బాగుంటుంది. మొదట 3 రాశులకు బాగుంది. అంటే వృషభానికి కూడా, అంటే మీనం, మేషం, వృషభం. వృషభానికి భాగ్యంలో కదా, 9th హౌస్. తర్వాత ఎలాగో 10th లోకే వస్తాడు. కనుక ఈ 3 రాశుల వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. కానీ మిథున రాశికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మిథున రాశికి అష్టమంలో సంచారం కదా, రోగాలు పెరుగుతాయి, తండ్రి ఆరోగ్యం కొంతవరకు తగ్గచ్చు. సో వాళ్ళకి కొంత ఇబ్బందులు ఏవో రకంగా, అవమానాలు. మెయిన్ రవి అంటేనే అవమానాలు ఇచ్చే కారకుడు. ఒక మనిషికి తరచూ అవమానాలు ఎదురవుతున్నాయంటే రవి బలం తక్కువ ఉన్నట్టే. సో అందుకని మీన రాశి వాళ్ళకి, అదే మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి పర్వాలేదు, సప్తమంలోనే ఉంటాడు కాబట్టి మరి అంత డేంజర్ ఏం లేదు. అయితే ఎవరైతే సింహానికి 6వ ఇంట్లో ఉద్యోగాల రీత్యా బాగుంటుంది, కానీ ఇతరులతో గొడవలు అవి పెరగడానికి అవకాశం ఉంటుంది. నాన్నగారి ఆరోగ్యం కొంతవరకు ఇబ్బంది పడడానికి ఉంటుంది, కానీ మిగతా ఆస్పెక్ట్స్లో మంచిదే. 6వ ఇల్లు పర్వాలేదు గోచారంలో. ఇంకా ఏదైతే కన్య ఉందో వాళ్ళకి ఇబ్బంది ఉంది. పంచమంలో సూర్యుడు కాబట్టి పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటం అనేది ఒకటి. తర్వాత షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఏమైనా అలవాటు ఉంటే అక్కడ నష్టపోవటం. అంటే స్పెక్యులేషన్స్ అన్నీ కూడా నష్టానికి దారితీసే పరిస్థితులు ఉంటాయి. తర్వాత తులారాశికి కూడా మంచిది కాదు. చతుర్థంలో రవి సంచరించడం వల్ల ఇంట్లో తరచూ గృహ క్లేశాలు, మనస్పర్ధలు ఇలాంటివి ఎదురుపడడానికి, నాన్న మూలకంగా తరచూ ఏవో రకమైన సమస్యలు వాటిల్లడానికి
అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. కానీ వృశ్చిక రాశికి మంచిది. తృతీయ రవి మేలు చేయటం అనేది ఉంటుంది. బంధుమిత్రులతో సమాగమం అనేది, లేదా వాళ్ళ ద్వారా ఏదైనా సరే సహాయ సంపత్తులు లభించడానికి వృశ్చిక రాశికి మంచిదే. కానీ మళ్ళీ ధనుర్రాశికి మంచిది కాదు. కంటికి సంబంధించిన సమస్యలు పెరగడానికి ఉంటుంది. ఒక్కోసారి ఆకస్మికంగా వచ్చేవి ఏవైతే హార్ట్ అటాక్లు కానీ, ఒక్కోసారి స్టెంట్ వేసుకోవాల్సిన పరిస్థితులు కానీ, ఇలాంటివి ఉత్పన్నం అవ్వడానికి కూడా ధనుర్రాశి వారికి ఉంటుంది. ఓకే. ఇక మకర రాశి వారికి కూడా మంచిది కాదు. సో రాశిలో ఆ రవి ఉండటం వల్ల యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. ఓకే. సో చురుకుదనం అవి పెరుగుతాయి, కానీ ఆరోగ్యరీత్యా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అష్టమాధిపతి వీళ్ళకి లగ్నంలో ఉంటాడు కాబట్టి వీరికి కూడా అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. ఓకే. ఇక కుంభరాశికి కూడా వేలులో రవి కాబట్టి వాళ్ళకి కూడా అంత మేలు జరిగే పరిస్థితి లేదు. సో బాగా మేలు అనేది ఎక్కువగా అయితే కనుక వృశ్చిక రాశికి కనపడుతుంది, మీన రాశికి కనపడుతుంది, మేష రాశికి కనపడుతుంది, వృషభ రాశికి కనపడుతుంది. ఈ 4 రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం. అయితే మరి బాలేని వాళ్ళు ఏం చేసుకోవాలి సార్? ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏమేమి ప్రత్యేక ఆరాధన చేసుకోవచ్చు? ఖచ్చితంగా ఏదైతే ఈ 6 అంటే ఏమంటాం 8 తర్వాత వచ్చే కుంభంలో కూడా, అంటే ఈ 2 నెలలు అనుకోండి, ఈ 2 నెలలు 4 రాశుల వాళ్ళకి బాగుంది. అసలు యావరేజ్ గా అనుకోండి. అందుకని 8 వారాలు కదా యావరేజ్ గా. అవును సార్. సో 8 వారాలు అక్కడ ఒక వారం ఎక్కడైనా మిస్ అయినా కానీ 6 వారాలు చాలు. 6 ఆదివారాలు వీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్నానం చేసినట్టయితే కొంత రవి ఫలితాలు అంటే చెడు ఫలితాలు తగ్గటం అనేది, రవి బలం పెరుగుతుంది. రవి బలం ఇన్ జనరల్ గా కూడా ఇది చేసుకోవచ్చు. అంటే రోజ్ వాటరే కాదు మీకు అంటే రోజ్ వాటర్ అనేది ఈజీ. దీనికంటే కూడా అసలు మంచిది ఏంటంటే డైరెక్ట్ గా గులాబీ రేఖలు ఎవరికైతే దొరుకుతాయో అవి స్నానం చేసే నీటిలో కలుపుకుని చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో అవి గులాబీ అంటే అందరికి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి దీనికంటే అదే బెటర్. ఇంట్లో మొక్క ఉంటే ఒక్క పువ్వు అయినా అట్లీస్ట్, అంటే ఒక పువ్వు బోనం రేఖలు వస్తాయి. అవును. సో ఆ రేఖలు చేసుకుని చేస్తే అయిపోయాయి. ఓకే. సో ఆ రకంగా చేసుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఖచ్చితంగా సూర్యుడు తండ్రి కారకుడు కాబట్టి తండ్రితో ఏమాత్రం ఈ స్నేహం అనేది ఉంటే కనుక తండ్రి గారి పాదాలు కడిగి ఒక 2 ఆదివారాలు ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టయినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ముహూర్తాలు మొదలవబోతున్నాయి, అలాగే మంచి కాలంగా చెప్తున్నారు. దేవతా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండేటటువంటి రానున్నవన్నీ కూడా పెద్ద పెద్ద పండుగలే, పెద్ద పెద్ద పండుగలు. ఇంకా శివరాత్రి వస్తుంది, ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది. ఇంకా ఇవి కాక మనకి శంకరాచార్య జయంతులు ఇవన్నీ చాలా హనుమాచార్యులు అన్ని బోల్ మంది ఉంటాయి. ఒకటారుండా పండగలే పండగలు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.